ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉన్న వారికి డబ్బులు విడుదల చేయబోతుంది. ఈరోజు రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే అందించింది. రైతులకు సంబంధించి కేంద్రం కూడా ఒక ప్రత్యేకంగా ఒక కార్డు కూడా తీసుకురాబోతుందట. సో ఈ కార్డు అయితే వచ్చే వారం నుంచి అందిస్తున్నారు. సో ఎవరు ఎక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరెవరికి ఇస్తారు, సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ సీజన్ అనేది వానాకాల సీజన్ ముగుస్తూ ఉంది. పంట పెట్టుబడి సాయం అనేది ఎకరానికి 7,500 రూపాయల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. సో ప్రభుత్వం దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక అప్డేట్ అయితే అందించారు. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇటు రైతులకు అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. రైతులకు గుడ్ న్యూస్ అండి. వచ్చే నెల నుంచి ఆధార్ కార్డు తరహాలో కార్డు అయితే జారీ చేయబోతున్నారు. అంటే ప్రత్యేకంగా ఏదైతే ఏటీఎం కార్డు ఉంటుందో అలాగా కార్డు ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించి ప్రత్యేకంగా జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్డుకు సంబంధించి ఏదైతే వ్యవసాయ రంగాన్ని డిజిటల్ చేసే ఉద్దేశంతో అక్టోబర్ నుంచి వీటిని అయితే జారీ చేస్తారనమాట. వచ్చే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే యూపీ, మహారాష్ట్ర 2 స్టేట్లు అమలు చేశారు. ఇక మరో 19 రాష్ట్రాలకు ఇందుకు అంగీకరించాయి కాబట్టి కేంద్రం అయితే వెల్లడించింది అనమాట. సో ప్రభుత్వ స్కీములు ఏదైతే ఉన్నాయో కనీస మద్దతు ధరలు కావచ్చు, అదేవిధంగా పంటల అమ్మకం, కిసాన్ క్రెడిట్ కార్డు వాడకంలో ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి వారే ఎటువంటిది అప్లికేషన్ చేసుకోవడానికి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రమే ఇస్తుంది కాబట్టి పిఎం కిసాన్ సంబంధించి వర్తించే వారందరూ కూడా ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అయితే అంటే కేంద్ర సహకారంతో రాష్ట్రాలు అయితే అందిస్తాయి అనమాట. సో ఎవరైనా ప్రభుత్వం అంటే ఒకవేళ మీకు పిఎం కిసాన్ డబ్బులు రాకపోయినా కూడా ఇవి గ్రామ స్థాయిలో లేదంటే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. త్వరలోనే వీరు లాంచ్ అయితే చేయబోతున్నారు. ఈ కార్డు అయితే ప్రత్యేకంగా మనకు తెలంగాణలో అయితే ఇవ్వనున్నారనమాట. అందరూ కూడా తప్పనిసరిగా అయితే తీసుకోవాలి. ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనకు డబ్బులు అయితే పడతాయి అనమాట. ఎందుకంటే అన్ని కూడా ఒకటే దాని కిందకి తీసుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేది లేట్ అవుతుందని చెప్పేసి 1 ఎకరం నుంచి దాదాపు 5 ఎకరాల వరకు మొదటి విడతగా ఈరోజు అయితే విడుదల చేయాలని భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలు అయితే అప్పు తీసుకుంది కాబట్టి ఏ క్షణమైనా అవి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే కొన్నిటిని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటికి సంబంధించి అని అధికారులు అయితే సర్వే చేస్తున్నారనమాట. సో మొత్తం మీద అయితే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడుతున్నట్లు సమాచారం అండి. ఈ సాయంత్రం కల్లా పడే అవకాశాలు అయితే ఉంది. ఒకసారి మీ ఫోన్లకు బ్యాంకులో మెసేజ్లు అయితే వస్తాయి కాబట్టి దయచేసి వచ్చిన వెంటనే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే మీరు డబ్బులు ఎంత పడింది, ఎకరానికి 7,500 పడిందా, 15,000 పడిందా అనేది ఒకసారి తెలపండి. అదేవిధంగా మరొక స్కీమ్ సంబంధించి చూద్దామండి. పూర్తి స్థాయిలో ఇప్పటికే పంట నష్ట పరిహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే 10,000 రూపాయలు అయితే అందించింది కదా. ఇప్పుడు అదేవిధంగా వరద కుటుంబ ఏదైతే నష్టపోయారో ప్రతి కుటుంబానికి 16,500 రూపాయలు వారి ఖాతాలు అయితే జమ చేస్తున్నారనమాట. సో మంత్రి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారనమాట. ఇక పూర్తి స్థాయిలో మనకు అందిన సమాచారం మేరకు రైతు భరోసా అనేది నెల చివరాఖరికల్లో వచ్చే అవకాశాలు అయితే ఉందట. సో ఒకవేళ ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ డబ్బులు విడుదల కావాలంటే కూడా అందరికీ కూడా ఒకేసారి విడుదల చేయాలని గతంలో 7,500 రూపాయలు అంటే ఇప్పుడు 2,500 రూపాయలు పెంచి ఇవ్వాలి. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో కూడా అందరి దగ్గర ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపైన అధికారులు అయితే సర్వం సిద్ధమవుతున్నట్లు అప్డేట్ అయితే అందించారనమాట. రైతు రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా యాప్ కూడా తీసుకురావడం జరిగింది. దానిలో ఎవరికైనా కాకపోతే మాత్రం వాళ్ళు కంపల్సరీ అయితే తగిన డాక్యుమెంట్లతో ఇచ్చినట్లయితే సర్వం సిద్ధంగా ఉండాలి. వడ్డీ డబ్బులు కూడా కట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే అందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక అందరికీ కూడా డబ్బులు అయితే పడవని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట రైతు భరోసా. ఎందుకంటే గతంలో 100 ఎకరాలు ఉన్న వారికి అదేవిధంగా ఏదైతే సాగు చేయని భూమిలో కూడా రైతు బంధు వేశారు కాబట్టి ఈసారి అలా కాకుండా 25,000 కోట్ల రూపాయలు అయితే అప్పనంగా అందరికీ వేశారు. అలా కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిజమైన లబ్ధాలకే ప్రభుత్వం అయితే వేయడానికి అయితే సిద్ధమైనట్లు, కాస్త ఆలస్యమైన మొత్తం మీద డబ్బులు అయితే త్వరలోనే పడతాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్.